మన అద్దంకి దయాకర్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. హలో దయాకర్ గారు. దయాకర్ గారు సంతోషం, మీరన్నీ జాయిన్ అయ్యారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ కి పెట్టిన అప్లికేషన్లకి సంబంధించి మీరు ప్రభుత్వం పెద్ద ఉద్దేశంతో గతంలో ఒక బీఆర్ఎస్ కాల్ఫర్ చేసిన అప్లికేషన్లని మీరు యాజ్ ఇట్ ఈజ్ గా కట్టుకోమని డబ్బులు ఆఫర్ ఇచ్చారు ప్రజలకి. 25% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ ఫీజు ప్లస్ ఓపెన్ స్పేస్ ఫీజు కలిపి కడితే 25% రాయితీ కూడా ఇచ్చారు. 19 లక్షల మందికి 25 లక్షల్లో 19 లక్షల మందికి ఆన్లైన్ లో రిపోర్ట్స్ జనరేట్ అయినాయి. వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ కొట్టగానే ఎంత కట్టాలో ఎంత రాయితీనో వస్తుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక 6 లక్షల మందికి ఏమో రకరకాల కారణాలుగా అసలు వాళ్ళది ఓపెన్ కావట్లా. డబ్బులు కట్టిన వాళ్ళకేమో 10 రోజుల్లో ప్రొసీడింగ్స్ వస్తే రెగ్యులరైజ్ అయ్యని చెప్తున్నారు. అవి కూడా రావట్లా. మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఏదో చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి సార్. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసిన ఇప్పుడు కొత్త సమస్యలు ఏమొస్తున్నాయంటే అసలు చాలా చోట్ల లేఅవుట్ వేసేసి అమ్మేశారు కానీ ఆ ల్యాండ్ కన్వర్షన్ కూడా అయ్యి లేదు. ప్లాట్లకు కూడా ఇలా రకరకాల ల్యాండ్ కన్వర్షన్ కాకపోతే అది ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కాస్త ఈ ఫీడ్బ్యాక్, ఇప్పుడు నేను కాలర్స్ కూడా తీసుకున్నాను దయాకర్ గారు, రకరకాల సమస్యలు చెప్తున్నారు. మార్చి 2వ తారీఖు కట్టిన వాళ్ళకి ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్ రాలేదు సార్. మీరు 10 రోజులు అని చెప్పారు, నెల దాటిపోయింది. ఏం చెప్తారు దయాకర్ గారు? గుడ్ ఈవినింగ్ కటారి గారు, అందరి మిత్రులకు కూడా. ఏంటంటే కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్న వాటి విషయంలో తాత్సారం ఉంటది. కొన్ని లేఅవుట్లకు పర్మిషన్స్ లేకున్నా వాళ్ళు కట్టింది అనుకోండి, అంటే రూరల్ గా కానీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ రెండుకు సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఒకవేళ దానికి లీగాలిటీ అనేది లేకున్నప్పుడు మనం ఫీజు కట్టినా ఓపెన్ కాదు. దానికి సంబంధించిన అంశాల్లో కొంత మీరు అన్నట్టుగా సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవడానికి డెఫినెట్ గా మీరు సంబంధిత ఇమ్మీడియట్ అథారిటీని మీరు సంప్రదిస్తారు. మీరు ఇచ్చారు కొన్ని ఇరిగేషన్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని సంప్రదించాలని చెప్పి కూడా ఇచ్చారు. అవును, ఇప్పుడు ఒక్కొక్క భూమి ఏ తరహా భూమి 7 రకాల 8 రకాల భూములు ఉన్నాయి మన దగ్గర. మీకు సిటీకి కూడా, సిటీ గాని అర్బన్ కు, సబ్ అర్బన్ కు, రూరల్ కు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్న భూములు కూడా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఇష్యూస్ లలో రిస్ట్రిక్టెడ్ కాదు, అసలు ప్రొహిబిటెడ్ కూడా ఉన్నాయి. ఆ అంశాల్లో ఏమంటుండ్రు, వాళ్ళు భూములు ఎక్వైర్ చేసుకోవడం సమస్య కాదంటే పొజిషన్కి వెళ్ళడం. పొజిషన్ లో మిమ్మల్ని వచ్చి ఎవరు కూడా మిమ్మల్ని లేపరు, కానీ దానికి సంబంధించిన టైటిల్ ఇంపార్టెంట్. టైటిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి, వాటన్నిటి కూడా పరిష్కరించుకోండి. కొన్ని సందర్భాల్లో టైటిల్ కు లీగాలిటీ లేకుంటే, ఎవరు కూడా ప్రత్యామ్నాయంగా అపోజిట్ లేకుంటే పార్టీ, దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు పేదల ఇండ్లు కావాలి. ఇప్పుడు కాదు సార్, నేను అంటుంది దయాకర్ గారు, మీరు 25 లక్షల మంది దగ్గర 1000 రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించుకుంది గతంలో. అవును, వాటిని కొన్నిటి కన్సిడర్ అవుతున్నాయి. వాటిల్లో అది చెప్తున్నా, ఒక 6 లక్షల మందికి ఇప్పుడు ఓపెన్ కావట్లే. అవి కారణాలు ఏంటి? అక్కడ మీరు చెప్పిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలియదు. అది ఇక్కడే ఇప్పుడు భూమాత వచ్చినాక, ఇప్పుడు ధరణికి భూమాత కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. ఏంటిది, పొజిషన్ కాలం వాళ్ళు తీసేసిండ్రు, మనం పొజిషన్ కు లీగాలిటీని ఎంటైటిల్ చేసినాం. దానికి కొన్ని పత్రాల సమర్పణ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన వాటి విషయంలో ఆబ్జెక్షన్స్ ఉన్న వాటి విషయంలోనే ఆగుతాయి తప్పితే అవి తొందరలోనే రిజాల్వ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అదే సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే దయాకర్ గారు, ఇక్కడ అంతా ఓపెన్ అయ్యి అప్లికేషన్లు డబ్బులు కట్టమని వచ్చినాయి 19 లక్షలు ఉన్నాయి. 19 లక్షల మందిలో ఇప్పుడు 1 లక్ష మంది ఎంతమంది కట్టారు? మీరు ఆశించిన దానిలో 10వ వంతే డబ్బులు వచ్చినాయి. దాదాపు 9,000 కోట్లు దీని ద్వారా ఇన్కమ్, అంటే 1000 కోట్ల దాకా వచ్చినట్టుగా ఉంది. మీరు ఫిగర్స్ లేటెస్ట్ గా ప్రకటించలేదు, 2-3 రోజుల క్రితం అంచనా చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ ఎవరన్నా అధికారులు కూర్చొని కాస్త మీడియాని పిలిచి ఈ క్వశ్చన్లన్నిటికీ, సందేహాలకి ఏవి ఆగినాయి, ప్రొసీడింగ్స్ రావట్లేదు సార్, డబ్బులు కట్ అయిపోయి. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు కట్టాను, నాకు ఓపెన్ అయింది, డిస్కౌంట్ పోను 1,00,000 కట్టమని వచ్చింది, నేను 1,00,000 కట్టేశాను. 10 రోజుల్లో మీకు ప్రొసీడింగ్స్ ఆన్లైన్ లో వస్తాయి అంటున్నారు. అవి కూడా రాట్లా. వీటికి ఎవరైనా రెగ్యులర్ గా, ఇప్పుడు మీ ఉద్దేశం మంచిది కావచ్చు దయాకర్ గారు, కానీ మైక్రో లెవెల్లో వీటిని మానిటర్ చేసే వాళ్ళు కావాలి. ఎక్స్క్లూజివ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాంటి వాళ్ళని అలొకేట్ చేస్తే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి.
బట్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ఇష్యూస్ కాబట్టి కొంత డిలే అవుతున్నమాట మీ ద్వారా కూడా తెలుస్తూనే ఉంది కాబట్టి ఒకసారి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు మీతో మాట్లాడతారు. చెప్పండి దయాకర్ గారు బాగున్నారా? సార్ బాగున్నా వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక అప్లికేషన్ పెడితే మనం 10,000 అప్లికేషన్ నేను పెట్టాను, ఇట్లా 10,000 రూపాయల అప్లికేషన్ పెడితే దానికి సర్వే చేసి ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే అర్హత ఉన్నట్టయితేనే మీరు ఇంత ఫీజు కట్టండి అన్నారు, కట్టినాము, అట్లా సరిపోయింది. ఇప్పుడు మీరేం చేసినారంటే మొదలే మీరు డబ్బులు కట్టేసేయండి, ఆ డబ్బులు కట్టేసిన తర్వాత మేము చూస్తామంటే ఇప్పుడు దాంట్లో ఉండే వెంకటరెడ్డి గారు మధ్యలో ఇంకొక స్టెప్ జరిగింది. ఆ 1000 రూపాయలు 4,000 కట్టాక మధ్యలో ఏం జరిగిందంటే కాల్ చేశారు. 20 లక్షలు అంటున్నారు, 19-20 లక్షలు. వెంకటరెడ్డి గారు అంటే చూసి లేఅవుట్ లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఫోన్లు వచ్చినాయి. ఎల్ఆర్ఎస్ కట్టమంటానికి ముందు వాళ్ళని ప్లాట్ దగ్గరికి రమ్మన్నారు. అధికారులు వచ్చి అక్కడ జియో ట్యాగింగ్ ఏదో అని ఆ ప్లాట్ దగ్గర వాళ్ళు నిలబెట్టి చేశారు. కొంత ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఆ తర్వాతే ఈ ఎల్ఆర్ఎస్ ఓపెన్ చేశారు డబ్బులు కట్టమని. దయాకర్ గారు చెప్పండి. నేనే వెంకటరెడ్డి గారు అయినా మీరు చెప్పే వాటిలో ఏంటంటే కొంత కంజెషన్ ఉన్నది అనేది మనకు ఇతరత్ర ఆధారాలతో కూడా అనిపిస్తుంది. దాన్ని రిజాల్వ్ కొరకు మీరు అన్నట్టుగా ఒక స్పెషల్ ఆఫీసర్ ని పెట్టడమా ఈ ఇష్యూస్ వరకు ఎల్ఆర్ఎస్ వరకు, ఎందుకంటే చాలా మంది ఆతృతతో ఉన్నారు. ఏంటంటే మళ్ళీ అది మనం యాక్సెప్ట్ కాలేకపోతే అది ఏమంటాము డౌట్ఫుల్ గా ఉంటది కాబట్టి ఆ టెన్షన్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశంలో అది ముఖ్యమంత్రి గారి కిందనే ఉన్నది ఆ శాఖ కాబట్టి దానికి సంబంధించి త్వరలోనే ఒక ఏమంటాం స్పీడీగా అవ్వడానికి ఇక్కడ రెండు ఉన్నాయి దయాకర్ గారు. ఒకటేమో రాకేష్ గారు మీరు కూడా మా అడుగుతారు కానీ దయాకర్ గారు నాకు తెలిసి 2 సమస్యలు. ఇప్పుడు ఒకసారి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కి డబ్బులు కట్టడం అయిపోతే మళ్ళీ 10 ఏళ్ల దాకా వచ్చిందో రాదో ప్రజలకు ఒక సందేహం. అందుకని కట్టడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు దయాకర్ గారు. కాకపోతే వాళ్ళ సందేహాలు నివృత్తి చేయాలి. ఒక 6 లక్షల అప్లికేషన్లు ఆగినాయి. ఇవి ఎందుకు ఆగినాయి అన్నది కూడా వాళ్ళకి ఎవరన్నా చెప్పి, ఇప్పుడు నాకు ఓపెన్ కావట్లేదు నెట్ లో నా అప్లికేషన్, నేను కట్టాను 1000 రూపాయలు. అప్పుడు అయ్యా నీది ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇక్కడికి పోని చెప్పాలి కదా. పలానా నేను అబ్జర్వ్ చేసింది కటారి గారు, ఈ బిహెచ్ఎంసీ అధికారులు గాని హెచ్ఎండి అధికారులు గాని వివిధ రకాల పనుల ఒత్తిడిలోనైతే ఉన్నమాట స్పష్టమవుతుంది. ఆ ఏ స్థాయిలో అయినా సరే రూరల్ గా ఉన్న ఆఫీసర్స్ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం వర్క్ పొటెన్షియల్ పెరిగింది. దీని విషయంలో మీరు అన్నట్టుగా మనం దీని మీద స్పీడీగా మనం ఇన్వాల్వ్ కావాలంటే డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైన కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. సో నేను కూడా కనుక్కుంటా, ఎందుకంటే మీరు చెప్పిన అంశాలు ప్రజాకోణం నుంచి ఇప్పుడు ఫోన్స్ మీకు ఏజెన్సీ ఫోన్ ఇన్ పెడితే కామన్ మ్యాన్ వచ్చి చెప్తున్నాడు అని అంటే తనకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. నేను రాకేష్ లేకపోతే మా వెంకరెడ్డి గారు ఎవరు మేము మాట్లాడుతున్నామంటే పొలిటికల్ అలిగేషన్స్ కొరకు కొంత చేసే అవకాశం ఉంటది. కానీ ప్రజలకేమి అలిగేషన్ ఉంటది, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళకి అల్టిమేట్ గా అదే కదా. వాళ్ళు మనల్ని కోరుకునేది మంచి చేస్తే అయ్యా మంచి చేసింది అంటాడు, చెడు చేసింది అనుకో ఏం ప్రభుత్వం సార్ మీద లేకపోతే ఒకసారి సార్ దయాకర్ గారు రాకేష్ గారు కూడా ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఎలాగో సివిల్ ఇంజనీర్ అనుభవం ఉందా రంగంలో. రాకేష్ గారు రాజకీయ విమర్శ కాకుండా పరిష్కారాలు చెప్పండి. అన్న ఎమ్మెల్సీ దయాకర్ అన్న చెప్పు రాకేష్ గారు. అన్న ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు సమస్య ఏమైతుందంటే ఎల్ఆర్ఎస్ అనేది కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కట్టింది. అయితే కట్టిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలర్ వచ్చేమన్నా నేను 9 లక్షలు కట్టమంటే కట్టినా 25% డిస్కౌంట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఆ ప్రొసీడింగ్ రాలేదు, నేను ఎవరిని పోయి అడగాలి. నా 10 లక్షలు 9 లక్షలు ఉన్నట్ట పోయినట్ట. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటాను అంటే మీరు ఇప్పుడు డబ్బులు కట్టరు అంటారు. సరే కానీ రాజకీయ విమర్శలకు పోదాల్సుకోవాలి, మీరు ఫ్రీగా చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టు. రాజకీయ విమర్శలకు నీకున్న డౌట్ చెప్పు. డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీరు పైసలు కట్టమంటారు, పైసలకు ఎవరు జిమ్మదారి? ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు ఒకటి మీరు కట్టిన తర్వాత ఎవరిని పోయి కన్సల్ట్ కావాలి, ఎవరు మాకు రెగ్యులరైజేషన్ కాయిదం ఇస్తారు అనేది ప్రజలు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అందుకే ఏమైంది, ఇప్పుడు మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, దానిలో 10% కూడా రాలేదు. ఇంకొక కాలర్ లేవట్టింది ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఫర్ గ్రామ కంటాలు ఆబాది ల్యాండ్లకు లేవు సార్. అది ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు.
అవును. అది ఆల్రెడీ రెవెన్యూ రికార్డులలో ఏదైతే గ్రామ కంఠం ఉన్నదో ఆబాది ల్యాండ్ అని ఉన్నదో దాన్ని ఎక్కడ కూడా రెగ్యులరైజ్ చేస్తారు. అది గ్రామ కంఠం కిందనే ఉంటది, ఆబాది ల్యాండ్ కిందనే ఉంటది. ఓకే ఓకే. నాలాల పక్క పొంటి ఉండేది డ్రైన్ అంటే మీకు కాలువ పక్క పొంటి ఉండేది, అది చెర్ల పక్క పొంటి ఉండేది ఎక్కడ కూడా రెగ్యులరైజ్ కాదు సార్. ఓకే ఓకే. కానీ ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే మేము 1000 రూపాయలు కట్టమంటే కట్టి 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సరే అది జియో ట్యాగింగ్ అదంతా కాన్సెప్ట్ తీసుకొని మొత్తం ఎక్కడికెక్కడ రెగ్యులైజ్ చేసేయాలి, ఎక్కడ కమింగ్ డేస్ లలో ల్యాండ్ ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత అన్న ఏమంటుండే అంటే ఇప్పుడు భూభారతిలో మేము కబ్జాదారు కాలం చేసేసిన అంటే కబ్జాదారు కాలం తోటి మళ్ళీ పంచాయతీ షురూ అవుతుంది, అది వేరే విషయం. దానికి పోలే. సింపుల్ గా నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ప్రజలు 25% రెడ్యూసింగ్ ఫీజు తోటి డిస్కౌంట్ తోటి పైసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కట్టిన తర్వాత 90% ఒకవేళ రెగ్యులరైజ్ కాకపోతే 90% వాపస్ ఇస్తా అన్నారు. వాపస్ ఇచ్చేటోళ్ళు ఎవరు, అసలు రెగ్యులరైజ్ చేసేటోళ్ళు ఎవరు? ప్రజలకు ఇక్కడ ఏమైంది ఓన్లీ ఆన్లైన్ అవుతుంది తప్పితే వాళ్ళకు ఏ అధికారిని పోయి మనం కన్సల్ట్ కావాలనే క్లారిటీ లేదు సార్. రైట్. ఒకసారి దయాకర్ గారు మీకే కొన్ని ఇన్పుట్స్ ఇస్తా, మీరు ఆన్సర్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, డిటిసిపి లేఅవుట్లు సార్, వీటన్నిటికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కింద మెయిన్ గ్రామ కట్టాలు ఇవి తక్కువ ఉన్న నగరాలు పట్టణాలు చుట్టుపక్కల ఉన్న లేఅవుట్లలో అంతా చిరుద్యోగులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కొన్నారు సార్. వాళ్లే 25 లక్షల మంది అప్లికేషన్ పెట్టింది దయాకర్ గారు. ఈ అప్లికేషన్ మెజారిటీ అవే. వీటిల్లో అక్కడ ఏదో పార్క్ స్థలం అనో రోడ్డు 30 ఫీట్ 40 ఫీట్ 30 ఫీట్ రకరకాల వైలేషన్స్ ఉన్నాయి. వాటికి టైటిల్ ల్యాండ్ టైటిల్ పెద్ద ఇష్యూ ఉంటుందని నేను అనుకోవట్లా. కాకపోతే సమస్య ఒక 6 లక్షలు మాత్రం అలాంటివి ఉన్నాయి మీరు ఆపినాయి. వీటిని కట్టిన వాళ్ళకి ఆ కన్సర్న్ మున్సిపాలిటీకి వెళ్ళాలా, 10 రోజులు దాటింది నాకు ప్రొసీడింగ్స్ రాలేదు, నేను వెయిట్ చేయాలా, లేదా ఏదైనా కాలర్కి కాల్ చేయాలా? వీటిని మీరు చెప్పారు కానీ సెమినార్లు పెట్టారు, కింద కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు పెట్టమని చెప్పారు, కాలనీ సంఘాలతో సమావేశాలు కొన్ని పెట్టారు ఫస్ట్ లో. కానీ నెల గడిచిపోయింది, రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు నాబోటి కట్టాలంటే కట్టినోడిని అడిగితే అదేం రావట్లేదే అని అనుకో చూద్దామని అనుకుని ఆగుతారు. మీకు నష్టం, వాళ్ళకి నష్టం. దీని మీద కొంచెం సీరియస్ గా ఈ పాయింట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకటి క్లారిఫై చేయగలం కటారి గారు, ఇమ్మీడియట్ అప్పీలేట్ అథారిటీ ఎవరు అనేది కన్సర్న్ ఆఫీసర్ కు సంబంధించిన డీటెయిల్స్, మనం ఎవరికి కడుతున్నాం అనేది కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో డిప్యూటీ కమిషనర్ తర్వాత ఇట్లా ఈ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడనైతేనేమో ఎంఆర్ఓ, ఆర్డీఓ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి. అంటే రేంజ్ ని బట్టి కూడా వాటి వాల్యూమ్ బట్టి కూడా ఉన్నాయి. సరే కడితే పైసలు ఎక్కడికి పోతాయి అనేది ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదు. కానీ మనకు హక్కు లేని వాటికి కట్టి రావాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే రావాలంటే రాకుండా పోవు. ఎలా మనకు దానికి సంబంధించిన ఆథెంటికేషన్ అనే దాని విషయంలో వాళ్ళు డౌట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ టైటిల్లో డిస్ప్యూట్ ఉంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు, ఎందుకంటే వాటిని హోల్డ్ లో కూడా పెట్టవచ్చు. అట్లాంటప్పుడు మా మనీ మాకు ఇవ్వమని ఆ రైట్ కూడా ఉంటుంది. బట్ నేను ఏవైతే కన్జెషన్ లీగాలిటీ ఉండి సఫరర్ గా ఉన్న వాళ్ళ విషయంలో నేను ఎందుకంటే ఒక 2 days ఇట్లా వెకేషన్స్ కూడా ఉన్నట్టుంది, సండే శ్రీరామనవమి ఉన్నది, ఇట్లా కొన్ని ఉంటాయి. డెఫినెట్ గా వాటిని ఒక 1 week 10 days లోపు వాటికి సంబంధించిన క్లారిటీ వచ్చేటట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను నేను కూడా. ఎందుకంటే అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమన్నా దానకిషోర్ గారు ఉన్నారు, ఎవరు ఇలం భర్తీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించి కానీ ల్యాండ్ రికార్డుకు సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని సూచనలు ఈ గతంలో ఇచ్చినవి ఉన్నాయి, నాకు తెలిసి ఉన్నాయి. కాబట్టి వీటిని నేను పెద్దల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. కానీ ఎవరు డబ్బులు కట్టినా కూడా ఇదేదో మన దాని పేరు ఏందో ఈ మధ్యన యాప్లు ఏమో వచ్చాను, ఆ యాప్లు లెక్క మాత్రం డబ్బులు అయితే పోవు కానీ కట్టిన వాళ్ళకి ఒక ఆందోళన ఉంటది కదా, ఆందోళన గురించే కదా మనం ఆందోళన చెంది వస్తాను సార్.